హాయ్. 4 టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ అండి. నంబర్ 1 అన్‌కాన్షియస్ ఇన్‌కాంపిటెన్స్. నంబర్ 2 కాన్షియస్ ఇన్‌కాంపిటెన్స్. నంబర్ 3 కాన్షియస్ కాంపిటెంట్. నంబర్ 4 అన్‌కాన్షియస్ కాంపిటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్‌కాన్షియస్ ఇన్‌కాంపిటెంట్ గురించి మనం చదువుకున్నట్టయితే మనకున్నటువంటి ఎబిలిటీస్ గానీ, మనకున్నటువంటి స్కిల్స్ గానీ, మనకున్నటువంటి నాలెడ్జ్ గానీ మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయలేము. సో, వి డోంట్ నో ఆర్ ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో. నంబర్ 2 వచ్చి కాన్షియస్ ఇన్‌కాంపిటెన్స్. ఐ నో మై ఎబిలిటీస్. ఐ నో మై స్కిల్స్. ఐ నో మై నాలెడ్జ్. సో, నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు గానీ, నాకున్నటువంటి స్కిల్స్ గానీ, నాకున్నటువంటి ఎబిలిటీస్ గానీ నాకు తెలుసు. కానీ నేను ఏమి చేయాలో నాకు అది తెలియదు. ఇట్లాంటి ప్యాటర్న్, ఇట్లాంటి లెర్నింగ్‌ని మనం ఏమంటున్నాం అంటే కాన్షియస్ ఇన్‌కాంపిటెన్స్ అంటున్నాం. నంబర్ 3 కాన్షియస్ కాంపిటెంట్. నాకున్నటువంటి ఎబిలిటీస్ గానీ, నాకున్నటువంటి ఐడెంటిటీ గానీ, నాకున్నటువంటి వాల్యూస్ గానీ, నాకున్నటువంటి బిలీవ్స్‌తో గానీ నేను ఏమి చేయాలో నాకు తెలుసు. సో, డిపెండ్ ఆన్ అవర్ స్కిల్స్ అండి. దీన్ని బేస్ చేసుకొని మనం వర్క్ చేస్తున్నాం. సో, ఐ నో వాట్ ఐ డూ థిస్. ఐ నో వాట్ ఐ నో. నాకు ఏం కావాలో నాకు తెలుసు. నేనేం చేయాలో నాకు తెలుసు అనేటువంటి ఇదొక లెర్నింగ్ స్టేజ్ అండి. సో, ఇట్స్ ప్యూర్‌లీ డిపెండ్స్ ఆన్ అవర్ లిమిట్. మనకున్నటువంటి లిమిట్ యొక్క స్కిల్స్‌తోని, మనకున్నటువంటి కాన్షియస్‌తో చేసేటువంటి పనిని మనం ఏమంటున్నామంటే లెర్నింగ్‌ని ఏమంటున్నామంటే మనం కాన్షియస్ కాంపిటెన్స్ అంటున్నాం. నంబర్ 4 అన్‌కాన్షియస్ కాంపిటెన్స్. దీన్ని మనం ఏమనుకుంటున్నామంటే ఇది ఎఫర్ట్‌లెస్‌గా మనకు అనుకోకుండానే మన సబ్‌కాన్షియస్ మైండ్ ఇది మనం డ్రైవ్ చేస్తూ ఉన్నది. మనకు తెలియకుండానే దీన్ని మనం డ్రైవ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకున్నటువంటి స్కిల్స్‌తో, నాకున్నటువంటి ఎబిలిటీస్‌తో ఎఫర్ట్‌లెస్‌గా నేను ఔట్‌కమ్ రిజల్ట్స్ తీయగలుగుతున్నాను. సో, ఇట్లాంటి స్కిల్, ఇట్లాంటి నాలెడ్జ్‌ని, ఇట్లాంటి లెర్నింగ్‌ని మనం అన్‌కాన్షియస్ కాంపిటెన్స్‌గా మనం చెప్పుకుంటున్నాం. సో, దిస్ ఈస్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ అండి. థాంక్ యూ సో మచ్.